హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఏపీపీఎస్సీ నుంచి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మన యాప్లో పూర్తి కోర్స్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పటికే అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకొని మాకు మంచి ఫీడ్బ్యాక్ అనేది మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు. కేవలం 499 రూపాయలకే ఆఫర్లో ఈ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. అలాగే టెస్ట్ సిరీస్ కూడా 50,000 ప్రశ్నలతో 99 రూపాయలకే అందిస్తున్నాము. గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి కూడా ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాప్లో ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో అయితే ఉన్నాయి. చాలా తక్కువ ధరకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అంటే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్కి సంబంధించి లెక్చరర్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఉన్నటువంటి ఈ పోస్టుల భర్తీ కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది. ఇది ఒక లిమిటెడ్ రిక్రూట్మెంట్, అంటే గత నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్మెంట్ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు అర్హులవుతారు. మొత్తం 99 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 56,100 నుంచి 98,400 మధ్య ఏఐసిటిఈ 2016 పే స్కేల్స్ ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఇంతవరకు పూర్తి చేసిన వారు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దాన్ని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు లాగిన్ అయ్యి ఈ పోస్టులకి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అంటే అందులో అప్లై చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 2024 మే ఆర్ ఏప్రిల్, అంటే ఏప్రిల్లో లేదా మేలో నిర్వహించడం జరుగుతుంది అని ఆల్రెడీ మనకి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎక్స్పెక్టెడ్ మంత్ అనమాట. ఆ మంత్స్లో ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే హాల్ టికెట్స్ అనేవి కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. నోటిఫికేషన్ ద్వారా చూడండి, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, సెరామిక్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్, గార్మెంట్ టెక్నాలజీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫిజిక్స్ మరియు టెక్స్టైల్ టెక్నాలజీలకు సంబంధించిన సబ్జెక్ట్స్లో లెక్చరర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటినే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ అని చెప్తాం. మొత్తంగా 99 పోస్టులు ఉంటే జోన్ 1లో 11, జోన్ 2లో 12, జోన్ 3లో 33, జోన్ 4లో 43 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ తప్పనిసరిగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అలాగే హెల్త్ కండిషన్ అనేది బాగుండాలి అని చెప్పారు. ముఖ్యంగా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 21 వరకు ఏవైతే ఉన్నాయో, అంటే మధ్యలో మనకి పోస్ట్ కోడ్ 1, 2, 3, 5, 7, 8, 9 మరియు 10, 11, 16, 17, 18, 21 వీటికి బ్యాచిలర్ డిగ్రీ అనేది సంబంధిత బ్రాంచ్లో చేసి ఉండాలి. అంటే బీటెక్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచెస్లో పూర్తి చేస్తే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్టే. అలాగే గార్మెంట్ టెక్నాలజీ లెక్చరర్ పోస్ట్కి ఈ బ్యాచిలర్ డిగ్రీ అనేది టెక్స్టైల్ టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది హోమ్ సైన్స్తో పాటుగా
విత్ క్లాతింగ్ అండ్ టెక్స్టైల్ అనేది సబ్జెక్ట్స్గా కలిగినటువంటి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జియాలజీ, మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ లెక్చరర్ ఉద్యోగాలకి సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తీసుకుంటే ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ వంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. ఇక లెక్చరర్ ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అనేది కామర్స్లో చేసుండి, అలాగే టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇంగ్లీష్ నందు మరియు షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ నందు తప్పనిసరిగా టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫార్మసీ లెక్చరర్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫార్మసీలో చేస్తే, అంటే బీ ఫార్మసీ చేస్తే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో పాటిస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ వివరాలు కూడా మనకి క్లియర్గా తెలియజేశారు. ఇక జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 పరిధిలోకి ఏ ఏ జిల్లాలు వస్తాయనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు తెలియకపోతే ఒకసారి చూసుకోండి. జోన్ 1 పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తే, జోన్ 2లోకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు వస్తాయి. జోన్ 3 పరిధిలోకి గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు వస్తే, జోన్ 4 పరిధిలోకి చిత్తూరు, కడప, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. 18 to 42 మధ్య ఏజ్ ఉంటే ఉండాలి. బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు, ఎన్సీసీ వాళ్ళకి, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అలాగే మరికొంతమందికి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మొత్తంగా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఫీజు విషయానికి వస్తే అప్లికెంట్ తప్పనిసరిగా 250 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే 120 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 250 అయితే 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఈ ఎగ్జామ్ ఫీజు అయినటువంటి 120 నుండి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే ఈ ఫీజు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్కి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ మన సొంత జిల్లాలో లేదా పక్క జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయి. అవి ఎక్కడ ఉంటాయి అనేది మనకి తర్వాత సెపరేట్లీ అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే ఇవి. అయితే ఇక్కడ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి అనేది కూడా కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే బ్రేకప్ వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే. ఏ సబ్జెక్ట్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో ఉన్నాయి, అలాగే రిజర్వేషన్ల వారీగా బ్రేకప్ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసి మీకు పోస్టులు ఉన్నాయంటే తప్పనిసరిగా ప్రిపరేషన్ అయితే చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఏం లేము. ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా అంటే డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేవి ఉంటాయి. డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ 2లో కన్సర్న్డ్ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకి అయితే ఉంటుంది. బోత్ పేపర్ 1, పేపర్ 2 కలిపి మనం చూసుకుంటే 450కి ఉంటుంది. అంటే పేపర్ 2 అనేది మనకి 300కి ఉంటే పేపర్ 1 అనేది ఇక్కడ 450కి అయితే ఉంటుంది. అంటే పేపర్ 1 150కి ఉంటుంది. టోటల్గా 450కి అయితే ఉంటుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. సిలబస్ కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లోనే ఇచ్చేయడం అయితే జరిగింది. చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.